ఎంతమంది చంపుతారు కదా నాకు అర్థం కాదు. మొత్తం కమ్యూనిటీ చంపేస్తారా? మరి ఇప్పుడు మాట్లాడకపోతే చంపరా? ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఏమంటున్నావు? మాకు ఏది శాంతి అని అనుకుంటున్నాను, బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది, క్రైస్తవులు ధైర్యంగా. అదే బ్రదర్, నేను మాట్లాడతా, ఓకే, కానీ ఒక్క రాజుపోవడం మాట్లాడితే సరిపోదు కదా, అందరు మాట్లాడాలి కదా. ఎంతమంది చంపుతారు? పోనీ నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే మాట్లాడకపోతే చంపకూడదు కూడరా? ఇప్పుడు మాట్లాడతలేరు, చంపరాయిగా. రేపు మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ కానీ రాసిస్తావా? అంటే అర్థమైంది, మాట్లాడినా చంపుతారు, మాట్లాడకుండా చంపుతారు. కాబట్టి మాట్లాడితే తక్కువ చంపే అవకాశాలు ఉంటాయి. అందుకే ఏమంటారు, ఒక్కడెందుకు అవుతారు? ఒక జేఏసీ ఏర్పడండి, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడండి, ఒక కార్యాచరణతో రండి. సింపుల్. మనం రామున్నో ఇంకోనో విమర్శించాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచించండి అంతే. ఒక రక్షణ దళం లాగా ఏర్పడతారా, లేకపోతే ఈ యొక్క ప్రవీణ్ బ్రదర్ విషయంలో న్యాయం ఎట్లా కావాలి, లేకపోతే లెగసీ ఎట్లా కంటిన్యూ చేయాలి, ఇంకా ఫ్యూచర్లో ఎట్లా ఒక పాస్టర్ కావాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి, బైబిల్ని ఏడుకోవడానికి ఆడికి మోసుకోవచ్చా, అది పవిత్ర గ్రంథమా, లేకపోతే బాత్రూంలో కూడా తీసుకోవచ్చా, ఇట్లాంటివన్నీ మీరు ఒక నిబంధనలు తయారు చేయండి. మీకు ఎట్లా చేయాలో అర్థం కాకపోతే విదేశాల్లో చర్చలు వాళ్ళు ఏం ఫాలో అవుతారో చూడండి. మన సిస్టర్ చెప్తున్నది అట్లా, మా దగ్గర కూడా మేము ఖర్చు పెట్టి ప్రతి పైసా చర్చకు వచ్చేది మేము ఏది దేనికి వాడుతున్నామో మేము అన్ని ఆడిట్ చేస్తామని చెప్తున్నారు. సో కాబట్టి మీరే ఒక జేఏసీకి ఏర్పడి ఇందులో ఉన్న చెత్తను కడిగేయండి, అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. వి నీడ్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. వాళ్ళు పనికిరాని వాళ్ళు వచ్చి చెడ్డ పేరు తెస్తున్నారు కదా, అందులో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి, హౌ ఏ పాస్టర్ షుడ్ బిహేవ్ అనేది. ఆలోచించండి బ్రదర్. ఎవరు ఏం పేరు బ్రదర్? ప్రభాకర్ ఆలోచించండి బ్రదర్. సో అది మిత్రులు ఇంకా ఒకటి రెండు ఉండొచ్చు, చాలా టైం అవుతుంది. అన్న మీరు గ్రేట్ అన్న. రాజేష్ పి, ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి ప్రవీణ్ పగడాల గారి చెప్తున్నారు, అందరూ ఆయన్ని మర్చిపోయారు. కరెక్ట్ బ్రదర్. ఇందులో దాగి ఉన్న మోసాన్ని బయటకు తీయాలన్న. తప్పకుండా బ్రదర్, లెట్ us ట్రై అవర్ బెస్ట్. మన శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ఓకే. జన్ను ప్రశాంత్ సార్, నమస్తే బ్రదర్. సో అది మిత్రులారా, మోస్ట్ ఆఫ్ ద మాట్లాడి కొన్ని ఉండొచ్చు కానీ దట్స్ ఓకే. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతున్నా మీ అందరి తరఫున వాయిస్ ఇస్తా. మీకు ఏమన్నా మీనింగ్ఫుల్ అందులో మేక్ సెన్స్ ఉంది అన్న మాట్లాడితే ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లస్ అందులో ఒక పస ఉండాలి, అందులో ఒక అట్లీస్ట్ సర్కమ్స్టాన్షియల్ రియల్ ఎవిడెన్స్ లేకున్నా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్న ఉండాలి. ఓకే. అయినా సరే నేను కూడా ఎవరు చెప్పినా గుడ్డిగా చెప్పాను, అందులో కూడా డబుల్ చెక్ చేసుకున్నాకనే చెప్తాను. సో కానీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుందంటే అది వాస్తవాలు ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ పోలీసులకు కూడా తెలియదు. తెలిస్తే ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. కాబట్టి అది అంతేగా అట్లనే ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకొని దాంట్లో ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తాం. సింపుల్. ఓకే. దట్స్ ద వే హౌ ద ఇన్వెస్టిగేషన్ వర్క్స్. ఇండియాలో అయితే లీడ్స్ అంటారు, అమెరికాలో టిప్స్ అంటారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చినా తీసుకొని అందులో ఎంతవరకు నిజ నిర్ధారణ చేసుకోవడంలో తప్పు లేదు. దట్ ఈస్ ద వే హౌ ద ఇన్వెస్టిగేషన్ వర్క్స్. అది సిబిఐ అయినా అట్లనే చేస్తుంది, FBI అయినా అట్లా చేస్తుంది, ఆ యొక్క పోలీసు వాళ్ళైనా అదే చేస్తారు, ఎవరైనా అదే చేస్తారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఇది మీ అందరి తరఫున వాయిస్ ఇస్తా. అట్లనే ప్రతి అంశం మీద విషయ పరిజ్ఞానం అవగాహన చేయడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే. సర్వే జన